ఇలాంటి పెద్ద వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం గోపి గారి నాయకత్వం, వికాస్ బాబు గారి నాయకత్వం, వికాస్ బాబు గారి నాయకత్వం, భారత్ మాతా కీ రామ లక్ష్మణ జానకి ప్రగల్భాలు పలకడంలో ఉన్న శ్రద్ధ ప్రజలకు సేవ చేయడంలో ఈ తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. అలాగే రుద్రంగిలో ప్రతిపక్షం బీజేపీ ఏదైతే ప్రతిపక్షంలో ఉందో మేము ఖచ్చితంగా నిలదీస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు రుద్రంగిలో పాలాభిషేకాలు చేస్తున్నారంటే దానికి కారణం రుద్రంగి ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా నిర్వహిస్తుంది. అందుకే పాలాభిషేకాలు చేస్తున్నారు. కానీ పాలాభిషేకాలకే పరిమితం కాకుండా అవి ఆచరణలో అంతర్కరణ శుద్ధితో మీరు పని మొదలు పెడితేనే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అంతే తప్పించి రోజుకొక పాలాభిషేకాలు చేసి అబ్బో బీజేపీ ఎదుగుతోంది, బీజేపీ ప్రజలలో పోతుంది, ముసలిలో కాంచేలి యువకుల వరకు బీజేపీ మీద ప్రేమగా నమ్మకంగా టర్న్ అవుతున్నారన్న భయంతో రోజొక పాలాభిషేకాలు చేస్తున్నారు. పాలాభిషేకాలు పరిమితం కావద్దు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా అంటే అభివృద్ధి చేయాలంటే చేయండి, దాన్ని మేము అడ్డుకోం. చేసే పనిలో ప్రభుత్వ వాటా ఎంత ఉంది, కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత ఉంది, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత ఉంది, ప్రజలకు చెప్పే బాధ్యత బీజేపీ పార్టీ తరఫున, బీజేపీ పార్టీ పక్షాన, ఈ రాష్ట్ర బీజేపీ పార్టీ పక్షాన మాకు ఆ హక్కు ఉన్నది. మేము ప్రశ్నిస్తాం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రశ్నించే హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది. కానీ మీరు ఏదో బెదిరింపులకు పాల్పడి ఏదో కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసి రానియకుండా పార్టీ కార్యక్రమాలు అడ్డుకోవాలని చూస్తే ఇంతింతై వటుడింత అన్న ఉద్దేశం, ఆ విధంగా మేము ముందుకు వస్తాం. మీ పార్టీ విధానాలను ఎండగడతాం. ఏ విషయంలో కానీ మీరేం మాట్లాడుతున్నారో మీకు సోయుండి మాట్లాడుతున్నారా అని అంటున్నా. ఓసారి ఏమంటారు, ఎలక్షన్లో దొంగ ఎలక్షన్లు, ఫోర్జరీ వేసి గెలిచిండ్రు, ఇది వేసి గెలిచిండ్రు, అది వేసి ఎందుకండి మీరు ఇవే మాటలు? నాకు అర్థం కాదు. చేసే పనులు చక్కగా వేయండి. అభివృద్ధి 60 లక్షల వర్తున్న పనిని 20 లక్షల వర్తుతోటి ఎందుకు చేస్తారు? చిన్న కలవాటు ఉంది, దాన్ని వెడల్పు చేయాలి. ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఏమన్నా యాక్సిడెంట్లు అయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మేము అడిగితే మీరు మాట్లాడొద్దంటారా? రేపు యాక్సిడెంట్ ఎవరైనా జరిగి ఎవరైనా చనిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మనిషి తిరిగి వస్తాడా? మరి ఇదే కలవాటిని చేసే అభివృద్ధిని కరెక్ట్ చేసి దాన్ని వెడల్పు చేసుకుంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది కదా. మరి మేము అడ్డుకున్నామా? అన్నీ మీరు చేసే కార్యక్రమాలు ఎక్కడన్నా అడ్డుకున్నామా? సీసీ రోడ్లో కేంద్ర ప్రభుత్వ వాటా లేదా? ఇంకా ప్రతి విషయంలో ఏది ఇందిరామీన్లో మా వాటా లేదా? ఇందిరామీన్లో ఎంత వాటిస్తున్నామో మీకు తెలియదా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, మీకు తెలియకపోతే అది మీ మూర్ఖత్వం అనుకుంటా నేను. అంటే మన నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవాపక్షం సేవాపక్మాడ అనే నినాదం తీసుకొని వారి జన్మదినం సందర్భంగా సేవ చేయాలనే ఉద్దేశంతో అందరూ కార్యకర్తలు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి ఆ రోజు రక్తదానం కానీ, అలాగే స్వచ్ఛ భారత్ కానీ, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీన్ దయాళ్ వారి ఉపాధ్యాయ వాళ్లకు నివాళులు అర్పించడం, అలాగే గాంధీ గారికి ఇటువంటి సేవా కార్యక్రమంలో మాకున్న షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి వెళ్ళి మన అక్టోబర్ 2 వరకు రోజు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేసి భారతీయ జనతా పార్టీ రాజకీయమే చేస్తలేదు, సేవ కూడా చేస్తుంది. రాజకీయ నాయకుడు రాజకీయమే కాకుండా సేవకుడుగా పనిచేయాలి. రాజకీయ నాయకుడు ఓన్లీ రాజకీయమే కాకుండా సేవకుడుగా పనిచేయాలనే ఉద్దేశంతో మా పార్టీ పిలుపు మేరకు రాజకీయాల్లో సేవ చేసి మనం మంచి గుర్తింపు పొందాలి అనే ఉద్దేశంతో మా పార్టీ పిలుపు మేరకు మేము ఈరోజు ఈ కార్యశాల